పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 3 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించగా 101 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక మండలంలో మొత్తంగా 266 వార్డులు ఉండగా 88 వార్డులు యునానిమస్ అయ్యాయి. దీంతో మిగిలిన 177 వార్డులకు 432 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట వరకు పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి అక్కడ కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలు తరలించారు. మండల వ్యాప్తంగా 82.88% పోలింగ్ నమోదైంది. అనంతరం సర్పంచు, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను ప్రకటించారు. ధర్మారం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.